అరే హర్ష, జాన్సన్, శ్రీకాంత్, భవ్యశ్రీ, అనెక్క, మిల్కీ, షణ్ముఖ అందరూ కట్టకాటికి రండి. క్రిస్మస్ గురించి మాట్లాడదాం. అరే క్రిస్మస్ దగ్గరికి వస్తుంది కదా, మరి మీరేం చేయాలనుకుంటున్నావు? మరి నువ్వేం చేయాలనుకుంటున్నావు హర్ష? నేనేం లేదప్పా, గిఫ్ట్లు తెచ్చి మా ఫ్రెండ్స్ అందరికి ఇచ్చి మా ఫ్రెండ్స్ పార్టీ ఇప్పినాను. మరి నువ్వేం చేయాలనుకుంటున్నావు జాన్సన్? నేను పెద్ద టీచర్ పెట్టించుకొని నా ఫ్రెండ్స్ అందరినీ పిలుస్తాను. నువ్వేం చేయాలనుకుంటాను అక్క? ఇంటికి రంగు పట్టించుకొని ఇంటి బాగా అనుకుంటాను. నువ్వేం చేయాలనుకుంటున్నావు? మా బజార్లో పిలుచుకొని సంగీగా వేసుకొని నువ్వేం చేయాలి? షాపింగ్ వెళ్ళి పరిశీలన. నువ్వేం చేయాలనుకుంటున్నావు? వస్తాను, వింటాను, పోతాను. మా కొత్త బట్టలు, స్టైల్ కటింగ్, టోపీ, కందతాను, వాచ్ అన్ని పెట్టుకొని వస్తా. మమ్మల్ని అందరినీ అడిగినావు కదప్ప, నువ్వేం చేద్దాం అనుకుంటాను? కలర్ పేపర్లు, మెరిసే పేపర్లు, స్టార్లు అవన్నీ తెచ్చి చర్చిని గ్రాండ్ గా చేసి ఎంజాయ్ చేయాలనుకుంటున్నా. అవరా మనలో మైనోడు మిస్ అయినాడు, వాడు ఫోన్ చేసి. హలో, చెప్పు జాన్, యాడున్నావు? ఇంట్లో ఏం చేస్తున్నావు? బైబుల్ చదువుతున్నా. కట్టకాటికి రా, అందరూ క్రిస్మస్ గురించి మాట్లాడుతున్నారు. ఏంటికి? సరే వస్తుంది. ఏమందరూ అడ్డాడికి కూర్చున్నారు. అందరికీ వందనాలు. ఏంటందరూ విశేషం? మరి నువ్వేం చేయాలనుకుంటున్నావు? ఏంటి విశేషం? అందరూ అడ్డాడి కూర్చున్నారు. క్రిస్మస్ వస్తాను లేదా, దాని గురించి మాట్లాడతాను. అయితే మళ్ళీ నువ్వేం చేయాలనుకుంటున్నావు? నేను గిఫ్ట్లు తెచ్చి మా ఫ్రెండ్స్ అందరికి పంచి మా ఫ్రెండ్స్ పార్టీ ఇప్పాలనుకుంటాను. నువ్వేం చేయాలనుకుంటున్నావు జాన్సన్? పెద్ద డీజేలు పెట్టించి నా ఫ్రెండ్స్ అందరినీ పిలుస్తాను. మరి నువ్వేం చేయాలనుకుంటున్నావు? ఇంటికి రంగు పట్టించుకొని ఇల్లు బాగా. మరి నువ్వేం చేయాలనుకుంటున్నావు చెప్పుక్క? బజార్ని పిలుచుకొని మరి నువ్వేం చేయాలనుకుంటున్నావు? షాపింగ్కి వెళ్ళి నేను పరిస్థితులు తెచ్చుకున్నాను. మరి నువ్వేం చేయాలనుకున్నావు మిల్కీ? వస్తాను, వింటాను, పోతాను. మరి నువ్వేం చేయాలనుకున్నావు శ్రీకాంత్? నేను కొత్త బట్టలు, స్టైల్ కటింగ్ అత్తారు, టోపీ, కందతాను, వాచండి. మరి నువ్వేం చేయాలనుకున్నావు జాన్? కలర్ పేపర్లు, స్టార్లు అవన్నీ తెచ్చి చర్చిని గ్రాండ్ గా చేసి ఎంజాయ్ చేయాలనుకుంటున్నా. అరే క్రిస్మస్ అంటే ఇది కాదురా, గిఫ్ట్లు పార్టీలు కాదురా, డీజేలు కాదురా, ఇల్లు బాకీలు కాదురా. క్రిస్మస్ అంటే దేవుడు మన కోసం పుట్టాడు, మన కోసం మరణించాడు, మన కోసం తిరిగి లేచాడు, త్వరలో రాబోతున్నాడు. ఇదిరా నిజమైన క్రిస్మస్ అంటే. అవును రా నిజం రా, నువ్వు చెప్పినావు, బాగా చెప్పినావురా. క్రిస్మస్ అంటే ఇన్నాళ్ళు ఇదే అనుకున్నాం. దేవుడు మన కొరకు పుట్టి ఉన్నాడు, మన కొరకు చనిపోయి ఉన్నాడు, మన కొరకు తిరిగి లేచి ఉన్నాడు, మన కొరకు త్వరలో రాబోతున్నాడు రా. ఇప్పటి నుంచి అందరూ దేవుని సువార్త అందరికీ చెప్తామా? ఇప్పటి నుంచి అందరూ ఒకటే మాట మీద ఉందామా?